ప్రైజ్ ది లార్డ్ పిల్లలు, వెల్కమ్ టు బిగినర్ క్లాస్. అందరు సిద్ధంగా ఉన్నారు కదా? మనం ప్రార్థనతో లెసన్ స్టార్ట్ చేసుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభా. చిన్న బిడ్డలతో మీరు మాట్లాడండి ప్రభా. మీరే జీవమై ఉన్నారని ప్రభా వారు గుర్తించడానికి వారికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము 31st లెసన్ చూసుకుందాము. యేసుచే లేపబడిన మనుష్యుడు, మ్యాన్ రేజ్డ్ బై జీసస్. దీంట్లో కంటత వాక్యము యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనము. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. Gospel of John 11th chapter 25th verse. Jesus said to her, I am the resurrection and the life. The one who believes in me will live even though they die. దీంట్లో నేర్చుకొనబోయే విషయం ఏంటంటే, యేసు చనిపోయిన వారిని కూడా మరలా బ్రతికించగలడు. జీసస్ ఈజ్ ఏబుల్ టు రేజ్ ద డెడ్. లెసన్లోనికి వెళ్ళబోయే ముందు లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామో కొన్ని విషయాలు చూసుకుందాము. మనము గ్రుడ్డివారు చూపు పొందుట చూసాం కదా. 2 గ్రుడ్డివారు త్రోవ ప్రక్కన కూర్చున్నప్పుడు యేసయ్య ఇంకా అనేక జనులు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు కదా. అప్పుడు ఆ గ్రుడ్డివారికి తెలుస్తుంది యేసయ్య ఈ మార్గం గుండా వస్తున్నాడని. అప్పుడు వారు గొంతెత్తి, ప్రభువా, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమో అని కేకలు వేశారు కదా. అప్పుడు ఆ కేకలు యేసయ్యకు వినబడుతుంది. అప్పుడు యేసయ్య ఆగి వారిని పిలిచి వారి మీద కనికరం పడి వారి యొక్క కళ్ళను ముట్టిన వెంటనే వారు చూపు పొందుకున్నారు కదా. ఈ విధంగా గ్రుడ్డివారు దృష్టి పొందడం అది ఎంతో అద్భుతం కదా. అదేవిధంగా ఒక మనుష్యుడు, చనిపోయిన ఒక మనుష్యుణ్ణి యేసయ్య తిరిగి బ్రతికిస్తాడు. ఆ గొప్ప అద్భుతాన్ని మనం ఈ లెసన్లో ఇప్పుడు చూసుకుందాము. యెరూషలేమునకు 3 కిలోమీటర్ల దూరంలో బెతనియా అనే గ్రామం ఉంది. ఇక్కడ కనిపిస్తుందిగా బెతనియా. ఈ బెతనియా అనే గ్రామము, దీంట్లో ఒక ఇల్లు ఉంది. ఆ ఇంటిలో అక్క చెల్లెళ్ళు ఉన్నారు. వారి పేర్లు మార్తా, మరియా. వారికి ఒక తమ్ముడు ఉన్నాడు. ఆ తమ్ముడి పేరు లాజరు. అంటే మార్తా, మరియా, లాజరు అనేవాళ్ళు ఇక్కడ బేతనియా అనే గ్రామంలో ఉండేవారు. ఆ ఇంట్లోకి యేసయ్య వెళ్తూ ఉండేవాడు. యేసయ్యకి వారంటే చాలా ఇష్టం. వారికి కూడా యేసయ్య అంటే ఎంతో ప్రేమించేవారు. చూడండి, మార్తా, మరియా ఇంకా లాజరు. ఒకరోజు ఈ లాజరుకి జబ్బు చేస్తుంది, రోగిగా అవుతాడు. ఈ రోగం ఎక్కువై మరణానికి అంటే చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే యేసయ్య బాగు చేస్తాడని ఈ వర్తమానాన్ని యేసయ్య యొద్దకు పంపిస్తాడు. యేసయ్య వేరే ప్రాంతంలో ఉంటాడు కాబట్టి లాజరు బాగులేదనే విషయాన్ని, వర్తమానాన్ని పంపిస్తారు. అప్పుడు ఆ యొక్క వర్తమానము యేసయ్య యొద్దకు వచ్చి చెప్తారు. అప్పుడు యేసయ్య అక్కడున్న శిష్యులతోని ఈ విధంగా చెప్తాడు. ఏమని అంటే, ఈ యొక్క వ్యాధి మరణం కొరకు వచ్చినది కాదు కానీ దేవుని మహిమ కొరకు వచ్చింది అని చెబుతాడు. చెప్పిన తర్వాత ఆయన బెతనియా అనే ప్రాంతంకి యేసయ్య చాలా దూరంలో ఉన్నాడు కాబట్టి ఆ యొక్క వ్యాధి తర్వాత ఏం జరుగుతుందో యేసయ్యకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి, లాజరు విషయంలో ఏమి చేయాలో యేసయ్యకి తెలుసు కాబట్టి యేసయ్య అక్కడికి వెళ్ళకుండా ఇంకా అదే ప్రాంతంలో ఇంకా 2 దినములు అక్కడే ఉంటాడు. తర్వాత చివరికి ఇంకా యేసయ్య తన శిష్యులతో పాటు ఆ బేతనియా అనే ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ లాజరు చనిపోయి సమాధి చేయబడి 4 దినములు అయిపోతుంది అప్పటికే. ఈ విధంగా తర్వాత యేసయ్య బెతనియా ప్రాంతానికి వచ్చాడనే విషయాన్ని తెలుసుకున్న మార్తా వెంటనే యేసయ్యని ఎదుర్కొంటుంది. యేసయ్య యొద్దకు వచ్చి, యేసయ్య, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు అంటే నా సహోదరుడు చనిపోయేవాడు కాదు యేసయ్య అని ఎంతో బాధతో విచారంగా యేసయ్యకు చెబుతుంది. అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? యేసయ్య అంటాడు, చనిపోయిన నీ లాజరు తిరిగి లేస్తాడు, తిరిగి బ్రతుకుతాడు అని చెప్తాడు. ఎందుకంటే పునరుద్ధానమును జీవమును నేనే అని యేసయ్య చెబుతాడు. పునరుద్ధానము అంటే చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి లేచుట, దాని యొక్క అర్థము. అదేవిధంగా యేసయ్య చనిపోయిన వ్యక్తిని తిరిగి లేపే శక్తి ఆయనకుంది.
చనిపోయిన వ్యక్తికి జీవం ఇచ్చే శక్తి యేసయ్యకు ఉంది కాబట్టి యేసయ్య ఈ విధంగా చెప్తున్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే అనే విషయాన్ని చెబుతాడు. ఇంకా నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, ఒకవేళ అతను చనిపోయినా కానీ తిరిగి బ్రతుకును అని మార్తాతోని యేసయ్య చెబుతాడు. తర్వాత మరియ కూడా యేసయ్య యొద్దకు వస్తుంది. యేసయ్య యొద్దకు వచ్చి యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ఉన్న కొంతమంది ప్రజలు ఆమెతో కూడా వచ్చి వారు కూడా ఏడుస్తూ ఉంటారు. ఈ విధంగా వారందరూ ఏడవడము, ఇంకా మరియ ఎంతో బాధతో యేసయ్య యొద్ద ఏడుస్తూ ఉంటుండగా యేసయ్య కూడా కన్నీళ్లు విడుస్తాడు. యేసయ్య కూడా బాధపడతాడు. యేసయ్య లాజర్ను ఎక్కడ ఉంచారని వారిని అడుగుతారు. అప్పుడు వారు, చూడండి రండి ప్రభు అని లాజరు ఉన్న సమాధి యొద్దకి తీసుకొని వస్తారు. ఆ యొక్క సమాధి ఈ విధంగా ఉంటుంది. అది ఒక గుహలాగా ఉంటుంది. ఆ గుహకి ద్వారమున ఒక పెద్ద రాయి పెట్టబడి ఉంది. అది చూసి యేసయ్య ఆ యొక్క రాయిని తీసివేయుడి అని చెప్తాడు. అప్పుడు వెంటనే మార్తా, ప్రభువా లాజరు చనిపోయి 4 దినములైంది ప్రభువా, అతని శవంలో నుండి వాసన వస్తుంది ప్రభువా అని మార్తా యేసయ్యతో చెప్తుంది. అప్పుడు యేసయ్య, మార్తా నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావు అని చెప్తాడు. తర్వాత ఇంకా యేసయ్య చెప్పినట్లు వారు ఆ రాతిని తీసివేస్తారు. ఈ విధంగా తీసివేసిన తర్వాత యేసయ్య కన్నులెత్తి తండ్రికి ప్రార్థన చేసిన తర్వాత లాజరు బయటికి రమ్ము అని బిగ్గరగా చెప్తాడు. అప్పుడు అద్భుతం జరుగుతుంది. ఈ విధంగా లాజరు అని పిలిచిన వెంటనే లోపల నుంచి లాజరు బయటికి సజీవుడుగా బయటికి ఈ విధంగా వస్తాడు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతం కదా. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోతాడు. 4 దినములై సమాధిలో ఉన్న లాజరు సజీవుడుగా బయటికి వచ్చాడు. ఇది చూసి ఇంకా అతని చేతులకు కాళ్ళకి ఈ విధంగా వస్త్రాలతోని కట్టబడి ఉంటుంది. ఇంకా అతని ముఖానికి రుమాలు కట్టబడి ఈ విధంగా ఉంది. అది చూసి యేసయ్య అతని కట్లు విప్పండి అని చెప్పినప్పుడు వారు అతని కట్లను విప్పుతారు. ఇంకా అక్కడున్న వారు అది చూసి ఎంతో ఆశ్చర్యపోయి దేవుణ్ణి మహిమపరుస్తారు. దేవుని యొక్క మహిమను చూస్తారు అక్కడున్న ప్రజలందరూ. ఇంకా కొందరైతే యేసయ్యందు విశ్వాసం కూడా ఉంచుతారు. ఎంత అద్భుతం కదా. యేసయ్య మరణించిన లాజర్ను సజీవుడుగా తిరిగి లేపాడు. ఇంతవరకు లెసన్ అర్థమైందని నమ్ముచున్నాను. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఈ లెసన్ ద్వారా నేర్చుకున్నాం. మొదటిది, లాజరు వ్యాధితో ఉన్నప్పుడు ఈ వర్తమానం యేసయ్య యొద్దకు పంపిస్తారు కదా. అంటే యేసయ్య వచ్చి లాజర్ని బాగు చేస్తారని ఈ వర్తమానాన్ని పంపిస్తారు. అప్పుడు యేసయ్య వెంటనే రారు కదా. యేసయ్య ఇంకా తర్వాత లాజరు చనిపోయిన 4 దినముల తర్వాత యేసయ్య వస్తారు. కానీ చివరికి అద్భుతం చేశాడు కదా. అదేవిధంగా చిన్న బిడ్డలైన మీరు కూడా మీ జీవితంలో యేసయ్య దగ్గర ఎన్నోసార్లు జవాబు కోసం చూస్తూ ఉన్నారు కదా. మీరు యేసయ్య దగ్గర జవాబు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటారు కదా. కొన్నిసార్లు మీకు వెంటనే జవాబు రాకపోవచ్చు కదా. అప్పుడు మీరు నిరాశ పడవద్దు. ఎందుకంటే మనం అనుకున్న సమయంలో యేసయ్య మనకు జవాబు ఇయ్యడు, కానీ ఆయన అనుకున్న సమయంలో మనకు జవాబిస్తాడు. అది అద్భుతంగా ఉంటుంది. చివరిగా మీరు ఈ లోకంలో అనేక మందిని చూస్తూ ఉండొచ్చు కదా. అనేక ప్రజలు ఏ వయసులో ఉన్న వారైనా కానీ చనిపోతూ ఉండడం మీరు చూస్తూ ఉన్నారు కదా. ఆ విధంగా ఎప్పుడైనా మీరు ఆలోచించారా, ఎందుకు ఈ విధంగా అందరూ చనిపోతున్నారు అని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎందుకంటే మనిషి తన పాపమును బట్టి తనలో ఉన్న ఆత్మ మరణిస్తుంది. ఈ విధంగా పాపమును బట్టి ఆత్మ మరణిస్తుంది. తర్వాత శిక్షగా శరీరంలో మరణం ఉంటుంది. అయితే మనం చూసాం కదా, లాజరు చనిపోయినప్పుడు యేసయ్య ఒక మాట ద్వారా, లాజరు బయటికి రాని స్వరము ద్వారా లాజరు వెంటనే బ్రతికినాడు కదా. చనిపోయిన లాజరు 4 దినములు అయిన తర్వాత బ్రతికినాడు. అదేవిధంగా యేసయ్య స్వరం మనం వింటున్నప్పుడు, యేసయ్య మాటలు మనం వింటున్నప్పుడు, ఆ మాటల్ని మనం అంగీకరిస్తే చనిపోయిన మన ఆత్మ కూడా బ్రతుకుతుంది. అప్పుడు బ్రతికిన తర్వాత యేసయ్యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనము శరీరంలో చనిపోయినా కూడా ఒకరోజు తిరిగి లేపబడతాము. ఎందుకంటే యేసయ్య ఏమన్నాడు?
పునరుద్ధానము జీవము నేనే అని చెప్పాడు కదా. అంటే యేసయ్య తిరిగి లేపే శక్తి, ఇంకా అతనికి జీవం ఇచ్చే శక్తి ఉంది కాబట్టి అప్పుడు మనం శరీరంలో మరణించినా కూడా తిరిగి యేసయ్యతో సదాకాలం ఎల్లప్పుడూ మనం జీవిస్తాము. ఇంత గొప్ప ధన్యత కదా, ఇంత గొప్ప అద్భుతం కదా. యేసయ్య ద్వారా ఈ విధంగా చనిపోయిన వారు మరలా బ్రతుకుతారు. యేసయ్యకి అట్టి గొప్ప శక్తి ఉంది. అందుకని మీరు యేసయ్యనందు ఎప్పుడు విశ్వాసం ఉంచాలి. యేసయ్య మాటలు మీరు అంగీకరించాలి. ఈ లెసన్ యొక్క యాక్టివిటీ ఏంటంటే, మీరు ఈ విధంగా ఒక ఫేస్ని డ్రా చేసి దాని కింద ఇట్లా శరీరం ఒక ఆకారంలో పెట్టి దాని మీద వైట్ ప్లాస్టర్ అన్న లేకపోతే పేపర్స్ ఒక ముక్కలు ఈ విధంగా అతికించండి. అంటే లాజరు బట్టలతో చుట్టబడినాడు కదా, ఆ విధంగా మీరు ఈ విధంగా పేపర్ని అతికించిన తర్వాత తెలుగులో రాసినట్లయితే ఈ విధంగా రాయండి: యేసు చనిపోయిన వారిని బ్రతికించగలడు. ఒకవేళ ఇంగ్లీష్లో రాసినట్లయితే జీసస్ ఈజ్ ఏబుల్ టు రేజ్ ద డెడ్ అని రాయండి. దేవుని చిత్తం అయితే మనం నెక్స్ట్ సండే స్కూల్ క్లాస్లో మంచి స్నేహితుడు అనే లెసన్ని మనం చూసుకుందాం. ఇప్పుడు ప్రార్థన ద్వారా మనం ఈ క్లాస్ని ముగించుకుందాం. అందరూ మోకరించి చేతులు జోడించి కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధ దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ సన్నిధి మా మధ్యలో ఉంచినందుకే వందనాలు ప్రభా. చిన్న బిడ్డలో నీ మాటలు పని చేయునుగాక ప్రభా. ప్రభా, నీ స్వరం వింటున్న వారిలో నాయన వారి ఆత్మని బ్రతికించండి ప్రభా. వారు నువ్వు సజీవుడవని ప్రభా, వారి ఆత్మను బ్రతికించగల శక్తి గల దేవుడవని వారు నమ్మడానికి, నీ యందు విశ్వాసం ఉంచడానికి ఆ చిన్న బిడ్డలకి సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.